హాయ్ టు ఎవరీవన్. మన ఛానల్లో మే 13న జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్కి సంబంధించి అన్ని రకాల వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే కేవలం ఎలక్షన్కి సంబంధించి మాత్రమే కాకుండా టీచర్స్ మనకి యూజ్ఫుల్ అయినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాల దీక్ష కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకా స్టూడెంట్ ఇన్ఫో సైట్ కావచ్చు, మిగతా అన్నిటికీ సంబంధించినటువంటి టాపిక్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని రకాల వీడియోలు కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేసి మీకోసం అందించడం జరుగుతుంది. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మంది మనలాంటి టీచర్స్కి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో యూజ్ఫుల్ అవుతాయి, కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. మే 13న జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో మొత్తం మనకి ఎన్ని రకాల కవర్స్ ఇవ్వబోతున్నారు, అట్లాగే వీటిలో స్టాట్యుటరీ కవర్స్ ఏంటి, నాన్ స్టాట్యుటరీ కవర్స్ ఏంటి, వీటిలో ఏ కవర్స్ మనం సీల్ చేయాలి, వేటిని సీల్ చేయ అవసరం లేదు అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 2019 ఎలక్షన్తో కంపేర్ చేస్తే ఈసారి 2024 సంవత్సరానికి వచ్చేసరికి మనకి ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలర్స్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా దేనికి దానికి సపరేట్గా కలర్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈసారి కొంచెం మనకి అప్డేటెడ్ వర్షన్గా లేటెస్ట్గా కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మందపాటివి, అట్లాగే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి దాన్ని ఐడెంటిఫై చేయడానికి కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఈ ఇయర్ ఇష్యూ చేయబోతున్నారు. అట్లాగే కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యను కూడా ఈ సంవత్సరం ఈసారి జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో వాటిని తగ్గించడం కూడా జరిగింది. అవి ఒకసారి చూద్దాం. మనకు వచ్చేసరికి మొత్తము 5 రకాల కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కవర్సు, నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉండేటువంటి కవర్సు, నెక్స్ట్ ఎల్లో కలరు, తర్వాత వచ్చేసరికి బ్లూ కలరు, లాస్ట్లో వైట్ కలరు. ఈ 5 రకాల కలర్లో ఉన్నటువంటి కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు 1 బై 1 మనం డిస్కస్ చేసుకుందాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కవర్సు. ఇవి వచ్చేసరికి నాన్ స్టాట్యుటరీ. దీంట్లో మొత్తం కూడా మనకి 5 రకాలైనటువంటి స్మాల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం జరుగుతుంది. అన్నిట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫామ్ 25కి సంబంధించి బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఉన్నటువంటి అవి పెట్టడానికి ఉన్నటువంటి ఒక కవరు. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక స్మాల్ కవరు. నెక్స్ట్ పేపర్ సీల్ అకౌంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఒక కవరు. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, పిఓ గారి యొక్క డైరీకి సంబంధించినటువంటి పేపర్స్ పెట్టడానికి ఒక కవరు. నెక్స్ట్ విజిట్ షీట్, పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క పిఎస్ని విజిట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసి వారి యొక్క సిగ్నేచర్ తీసుకున్నటువంటి విజిట్ షీట్ ఏదైతే ఉందో అది పెట్టడానికి ఒక కవర్ ఏదైతే ఉందో ఈ 5 కవర్లు కూడా మనకి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కవర్స్ 5 స్మాల్ కవర్స్ మనకి సప్లై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నాన్ స్టాట్యుటరీ కవర్స్. తర్వాత వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కవర్స్. అవి వచ్చేసరికి 7 స్మాల్ కవర్స్. ఇవి స్టాట్యుటరీ కవర్స్. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే సీల్ చేయాల్సినవి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్ ఓన్లీ 1. ఏపీఓ గారు ఉపయోగించినటువంటి మార్క్డ్ కాపీ, పోలింగ్లో మనం ఏపీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మార్క్ చేసినటువంటి మార్క్డ్ కాపీ ఏదైతే ఉందో దాన్ని పెట్టడానికి ఒక కవర్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ సైన్డ్ అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ విత్ కౌంటర్ ఫైల్స్, సైన్ చేసి ఉపయోగించినటువంటి అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కౌంటర్ ఫైల్స్తో పాటు పెట్టడానికి ఇంకో కవరు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అన్సైన్డ్ అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ విత్ కౌంటర్ ఫైల్స్. పోయిందేమో సైన్డ్ అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్. ఇది వచ్చేసరికి అన్సైన్డ్, సైన్ చేయనటువంటివి ఉపయోగించినటువంటి బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్తో పాటు పెట్టడానికి గ్రీన్ కలర్లో ఇంకొక స్మాల్ కవర్ ఇష్యూ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఫామ్ 24. ఎవరైతే టెండర్ ఓటర్కి మనం ఇష్యూ చేస్తామో వాటికి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఫామ్ 24 పెట్టడానికి ఒక కవరు. నెక్స్ట్ క్యాన్సిల్డ్ బ్యాలెట్ పేపర్స్, ఏమన్నా బ్యాలెట్ పేపర్స్ని కనుక క్యాన్సిల్ చేస్తే వాటిని పెట్టడానికి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక స్మాల్ కవర్ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ అదర్ క్యాన్సిల్డ్ బ్యాలెట్ పేపర్స్, ఇంకా వేరే రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్ పేపర్స్ని పెట్టడానికి ఇంకొక గ్రీన్ కవరు. నెక్స్ట్ యూజ్డ్ బ్యాలెట్ పేపర్
కౌంటర్ ఫైల్స్ అండ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్. తర్వాత వచ్చేసరికి ఉపయోగించినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కౌంటర్ ఫైల్స్, టెండర్ బ్యాలెట్ పేపర్స్ యొక్క కౌంటర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకొక కవరు. అంటే స్మాల్ కవర్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. మొత్తము కూడా స్టాట్యుటరీ కవర్స్ మనకి 7 కవర్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎల్లో కలర్ కవర్స్. ఈ ఎల్లో కలర్ కవర్స్ వచ్చేసరికి మనకి నాన్ స్టాట్యుటరీ మనకి మొత్తం 9 స్మాల్ కవర్స్, 9 ఎల్లో కలర్లో ఉన్నటువంటి చిన్న కవర్లు సప్లై చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసరికి అదర్ దాన్ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్, మొత్తం మనకి 3 రకాల ఓటర్ లిస్టులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏపీఓ గారు ఉపయోగించేటువంటి మార్క్డ్ కాపీ ఏదైతే ఉందో అది స్టాట్యుటరీ కవర్, దాని గ్రీన్ కవర్ మనకి మనకి ఇచ్చినటువంటి గ్రీన్ కవర్ ఏదైతే ఉందో దానిలో మనం సీల్ వేసి ఇస్తాము. అది కాకుండా ఇంకా ఇష్యూ చేసినటువంటి అదర్ దాన్ మార్క్డ్ కాపీ ఎలక్ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఎల్లో కలర్లో పెడతాం మనం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి పోలింగ్ ఏజెంట్స్ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్. పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఎల్లో కలర్లో పెడతాము, ఎల్లో కలర్ యొక్క కవర్లో పెడతాము. నెక్స్ట్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్, ఈడీసీ అని చెప్పేసి అంటాము. ఈ ఈడీసీతో ఎవరైనా సరే ఓటు వేస్తే వారికి సంబంధించినటువంటి ఈడీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని సంబంధించి ఎల్లో కలర్ కవర్లో పెడతాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఛాలెంజ్డ్ ఓట్స్ ఫామ్ 21. ఎవరైనా ఓటరుని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ కనుక అతను ఐడెంటిటీని ఛాలెంజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఓట్స్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫామ్ 21 ఫిల్ చేసి దాన్ని స్మాల్ ఎల్లో కలర్ కవర్లో పెడతాము. నెక్స్ట్ బ్లైండ్ అదర్ ఓటర్స్ డిక్లరేషన్. సో బ్లైండ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపానియన్ సహాయంతో వాళ్ళకి ఓటు ఇష్యూ చేస్తే కనుక వారికి సంబంధించిన డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిక్లరేషన్ని ఈ స్మాల్ ఎల్లో కలర్ కవర్ ఏదైతే ఉందో దానిలో పెడతాము. నెక్స్ట్ ఏజ్ డిక్లరేషన్. వచ్చినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతని ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు లేకపోతే అతని ఏజ్ 18 కంప్లీట్ అయినట్టు కన్సర్న్ ఓటర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏజ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎల్లో కలర్ కవర్లో పెడతాము. నెక్స్ట్ ఛాలెంజ్ ఓటర్స్ రిసిప్ట్ బుక్ ఆర్ క్యాష్. ఛాలెంజ్ చేసినటువంటి పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వసూలు చేసినటువంటి క్యాష్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రిసిప్ట్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ క్యాషు ఆ రిసిప్ట్ బుక్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఛాలెంజ్ ఓటర్స్ రిసిప్ట్ బుక్ ఈ కవర్లో పెడతాము. నెక్స్ట్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్. ఉపయోగించినటువంటివి డ్యామేజ్ అయినటువంటి పేపర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎల్లో కలర్ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మెటీరియల్స్ కనుక ఏమైనా ఉంటే అదర్ దాన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అదర్ దాన్ యూజ్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఎల్లో కలర్లో పెడతాము. ఈ మొత్తము ఎల్లో కలర్ కవర్స్ వచ్చేసరికి మనకి 9. తర్వాత బ్లూ కలర్ కవర్స్ వచ్చేసరికి మొత్తం కూడా 6 స్మాల్ కవర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో హ్యాండ్ బుక్ ఆఫ్ పీఓ మొదటి ట్రైనింగ్లో పీఓ గారికి ఇష్యూ చేసినటువంటి హ్యాండ్ బుక్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ బుక్ని ఈ కవర్లో పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఇంకింగ్ ప్యాడ్స్ మనకి 2 ఇస్తారు. ఆ ఇంకింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెటల్ సీల్, పీఓ గారి యొక్క మెటల్ సీల్ ఏదైతే ఉందో ఆ మెటల్ సీల్ని, నెక్స్ట్ యారో క్రాస్ రబ్బర్ స్టాంప్, బ్యాలెట్ పేపర్స్ కోసం ఉపయోగించాల్సినటువంటి యారో క్రాస్ రబ్బర్ స్టాంప్ ఏదైతే ఉందో అది, నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ రబ్బర్ స్టాంపు, ఇండెలిబుల్ ఇంక్ ఫైల్స్, అట్లాగే యారో క్రాస్ రబ్బర్ స్టాంపు, డిస్టింగ్విష్డ్ రబ్బర్ స్టాంపు, మనకి ఇచ్చినటువంటి ఇండెలిబుల్ ఇంక్ పాట్ ఏదైతే ఉందో అట్లాగే దానికి సంబంధించి ఒక చిన్న కప్ కూడా ఇస్తారు. వాటిలన్నింటినీ కలిపి ఈ బ్లూ కలర్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఈ బ్లూ కలర్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి నాన్ స్టాట్యుటరీ కవర్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వైట్ కలర్ కవర్స్ వచ్చేసరికి ఒక స్మాల్ కవర్ ఇస్తారు. దాంతో అదర్ ఎలక్షన్ మెటీరియల్ కవర్స్ పైన మనం ఏవైతే 4 రకాల కవర్లో మెన్షన్ చేసామో అవి కాకుండా రిమైనింగ్ ఏమన్నా మిగిలిపోయి ఉంటే కనుక వాటిని ఈ కవర్లో పెడతాము. వాటికి సంబంధించి ఈ వైట్ కలర్ కవర్స్ మనకు మొత్తము బిగ్ కవర్స్ వచ్చేసరికి ఏమో 5 సప్లై చేస్తారు. స్మాల్ కవర్స్ వచ్చేసరికి ఏమో 28 సప్లై చేస్తారు. ఈ అదర్ దాన్ ఎలక్షన్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వైట్ కలర్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీకి సంబంధించి కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవి సీల్ చేయాలి, ఏవి సీల్ చేయకుండా మనం రిసీవింగ్ కౌంటర్లో మనం ఇవ్వాలి అనే విషయం గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈవీఎం పేపర్స్
వాటికి సంబంధించిన కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైట్, అవి అన్సీల్డ్, వాటిని మనం సీల్ చేయకుండా ఇవ్వాలి. అవి వచ్చేసరికి అన్సీల్డ్ మనం ఇవ్వాల్సినటువంటివి వచ్చేసరికి 17C ఏదైతే ఉందో అది అన్సీల్డ్. పార్లమెంట్కి, అసెంబ్లీకి రెండింటికి కూడా సపరేట్గా ఇవ్వాలి. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 1, అందులో మాక్ పోల్ సర్టిఫికేటు, దాంట్లో మొత్తం 4 భాగాలు ఉంటాయన్నమాట. మాక్ పోల్ సర్టిఫికేట్ పార్ట్ 2, పార్ట్ 3 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పార్లమెంట్కి, అసెంబ్లీకి కూడా అన్సీల్డ్, సీల్ చేయకుండా ఇవ్వాలి. నెక్స్ట్ బ్లాక్ కవర్ కంటైనింగ్ మాక్ పోల్ వీవీప్యాట్ స్లిప్స్ సీల్డ్. ఉదయం మాక్ పోల్ అయిపోయిన తర్వాత పార్లమెంట్కి, అసెంబ్లీకి కలిపి 57 అంటే వీవీప్యాట్ ఆన్ చేయగానే పడినటువంటి 7 స్లిప్స్, మాక్ పోల్ కండక్ట్ చేసినటువంటి 50 స్లిప్స్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వీటికి కేటాయించినటువంటి ఒక బ్లాక్ కలర్లో ఉన్నటువంటి కవర్ ఒకటి ఉంటుంది. ఆ కవర్లో వీవీప్యాట్ స్లిప్స్ అన్నీ కూడా పెట్టి దాన్ని సీల్ చేయాలి. సీల్ చేసి దానికి సపరేట్గా పార్లమెంట్కి, అసెంబ్లీకి సీల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్క్రూటినీ కవర్స్ వచ్చేసరికి ఇవి వైట్ కలర్లో ఉంటాయి, అన్సీల్డ్. రిసింగ్స్ ఇచ్చేటప్పుడు మనం ఇవి అన్సీల్ చేసి ఇవ్వాలి, అంటే ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాటిలో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, పీఓ గారి డైరీ ఏదైతే ఉందో ఆ పీఓ గారి డైరీ అన్సీల్డ్, సీల్ చేయకుండా ఇవ్వాలి. నెక్స్ట్ 17A రిజిస్టర్, 17A ఓటర్స్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని సీల్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ విజిట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసి అన్సీల్డ్, సీల్ చేయకుండా ఇవ్వాలి. నెక్స్ట్ 14A కంపానియన్స్ లిస్ట్, కంపానియన్ సహాయంతో ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ కవర్ ఏదైతే ఉందో దాన్ని అన్సీల్డ్, సీల్ చేయకుండా ఇవ్వాలి. నెక్స్ట్ స్టాట్యుటరీ కవర్స్ వైట్, వీటిలో వచ్చేసరికి మార్క్డ్ కాపీ ఆఫ్ యాక్ట్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ CSV ఇఫ్ ఎనీ. మార్క్డ్ కాపీ, ఏపీఓ గారు ఉపయోగించినటువంటి మార్క్డ్ కాపీ ఏదైతే ఉందో ఆ మార్క్డ్ కాపీని సీల్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ ఓటర్ స్లిప్స్ సీల్డ్, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఓటర్స్ తీసుకొచ్చినటువంటి అసెంబ్లీకి, పార్లమెంట్కి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఓటర్ స్లిప్స్ OPO 3, OPO 4 దగ్గర బ్యాలెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక కవర్లో పెట్టి కలెక్ట్ చేసుకుంటారు, వాటిని సీల్ చేయాలి. తర్వాత అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ సీల్డ్, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఉపయోగించినటువంటి టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్కి, అసెంబ్లీకి సీల్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అంటే 17B లిస్ట్ సీల్డ్, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, అసెంబ్లీకి, పార్లమెంట్కి ఉపయోగించినటువంటి 17B టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేయాలి. నెక్స్ట్ ఛాలెంజర్ ఓట్స్ లిస్ట్ ఫామ్ 14 సీల్డ్, అట్లాగే ఛాలెంజర్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో ఫామ్ 14 దాన్ని సీల్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 వచ్చేసరికి నాన్ స్టాట్యుటరీ కవర్స్, అవి ఎల్లో కలర్లో ఉంటాయి. అవి వచ్చేసరికి మొత్తం ఏంటంటే అదర్ దాన్ మార్క్డ్ కాపీ ఏవైతే ఉందో ఎలక్టరల్ ఓట్స్ 2 ఉంటాయి. అవి పోలింగ్ ఏజెంట్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ 10 అవి, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ 12B, పీఓ గారి యొక్క డిక్లరేషను, పార్లమెంట్కి, అసెంబ్లీకి సపరేట్గా రిసిప్ట్ బుక్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్, చలానాకి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే దానికి సంబంధించి, లేకపోతే నీళ్ళు అని పెట్టేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్ డిక్లరేషను బ్లైండ్, నెక్స్ట్ అట్లాగే కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాక్స్. సో ఉపయోగించుకున్న డ్యామేజ్ అనేటువంటి పేపర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో, ఉపయోగించుకున్న డ్యామేజ్ అనేటువంటి స్పెషల్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి, అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్, ఉపయోగించినటువంటి వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి, డిక్లరేషన్ ఆఫ్ ఏజ్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఫామ్స్. నెక్స్ట్ డిక్లరేషన్ అండర్ 49MA, ఒక వ్యక్తి తన ఓటు వేసిన తర్వాత తాను వేసిన గుర్తు కాకుండా వేరే గుర్తుకు పడుతుంది అని చెప్పేసి అంటే కనుక దాన్ని మనం టెస్ట్ ఓట్ అని చెప్పేసి అంటాము. అలాంటి టెస్ట్ ఓట్కి సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని 49MA రూల్ కింద వస్తుంది. దానికి సంబంధించినటువంటి కవరు డిక్లరేషన్ బై ఎలక్టర్ ఇన్ ASD లిస్ట్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్కు సంబంధించినటువంటి వాళ్ళ లిస్టులో ఉన్న వ్యక్తి ఓటు వేయడానికి వస్తే అతని దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ SHO కంప్లైంట్ లెటర్, స్థానికంగా ఉన్నటువంటి SHO గారికి మనం ఏదైనా కంప్లైంట్ లెటర్ పెడితే లేకపోతే నీళ్ళు ఉన్నా సరే ఆ కవర్ ఏదైతే ఉందో అవి నాన్ స్టాట్యుటరీ, ఇవి ఎల్లో కవర్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బ్రౌన్ కవర్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క హ్యాండ్ బుక్, EVMకి సంబంధించినటువంటి మాన్యువల్, అన్యూజ్డ్ ఇండివిజువల్ ఇంక్ సెట్ ఏదైతే ఉందో అది, యూజ్డ్ స్టాంప్ ప్యాడ్, ఉపయోగించినటువంటి స్టాంప్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ తర్వాత 6th వన్ వచ్చేసరికి బ్రౌన్ కవర్,
ఇవి ఇన్ని కాకుండా ఇంకా ఏమన్నా పోలింగ్ మెటీరియల్ కనుక ఏమన్నా మిగిలి ఉంటే ఆ మిగిలిపోయినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ అదర్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఈ బ్రౌన్ కలర్ కవర్ ఏదైతే ఉందో దానిలో పెట్టడం జరుగుతుంది. ఇవి రేపు మే 13 మనకు జరిగేటటువంటి ఈ పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించి మనం ఉపయోగించాల్సినటువంటి వివిధ రకాల కలర్లో ఉన్నటువంటి కవర్సు, అట్లాగే సీల్ చేయాల్సినవి, సీల్ చేయకుండా మనం సబ్మిట్ చేయాల్సినవి.